ఏది బెటర్ అంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. కిష్కిందపురి లాస్ట్ డికేడ్లో బెస్ట్ హారర్ ఫిలిమా? మిరాయ్ సెకండ్ డే ఫస్ట్ డే కంటే ఎక్కువనా? రాజసాబ్ బర్త్డేకి గిఫ్ట్ ఏం ప్లాన్ చేస్తారో తెలుసా? ఓజీకి ముందు రోజు అన్ని ప్రీమియర్స్ పడుతున్నాయా? ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కిష్కిందపురి ఇవాళ మార్నింగ్ వెళ్ళినా. యాక్చువల్గా నాకు హారర్ జానర్ అనేది చిన్నప్పటి నుండి ఫేవరెట్. ఆ జానర్లో లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఏది కరెక్ట్ హారర్ సినిమా పడలే. మసూదా కూడా నాకు మరీ అంత ఎక్కలే, బట్ కిష్కిందపురి ఆకలి తీర్చింది. డీసెంట్ హారర్ థ్రిల్లర్ అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ డిజైన్ అండ్ స్క్రీన్ మీద హారర్ సెటప్ అంతా మస్తుండే. కానీ ఇది పర్ఫెక్ట్ హారర్ ఫిలిమా? భయపడుతుందా బాగా అంటే నో అనే చెప్తా. ఫస్ట్ 10 minutes తర్వాత ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్ గా ఉండే ఏదో డిఫరెంట్ హారర్ ఫిల్మ్ చూడబోతున్నా మన ఫీల్ లోనే ఉంటాం. ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ సీక్వెన్స్ కూడా క్రేజీ అనిపించింది. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ పోర్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. బట్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక, ఒక ట్విస్ట్ రివీల్ అయ్యాక ప్రొసీడింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, క్లైమాక్స్ కానీ బిస్కెట్ అయిపోయాయి. ప్రిడిక్టబుల్ అండ్ రొటీన్ అయిపోయింది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా రాసుకుని ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుండే. రేడియో స్టేషన్ ఇంకా గ్రిప్పింగ్ గా డెప్త్ గా చూయించుంటే పక్కా రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ థ్రిల్లర్ అయ్యేది. స్టిల్ ఆ సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, సెటప్ అండ్ హారర్ స్టోరీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అవర్ రేటింగ్ 2.8/5. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలే, కానీ హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మంచి సౌండ్ డిజైన్ ఉన్న థియేటర్లో చూడండి, బాగుంటది. మిరాయా కిష్కిందపురియా అంటే ఐ విల్ గో విత్ మిరాయ్. వర్త్ అనిపించింది. అండ్ నిన్న మిరాయ్ రివ్యూ కూడా పెట్టాం, చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి. కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 తో సిమిలర్ గా పర్ఫామ్ చేసిన కిష్కిందపురి సెకండ్ డే 1.9 కోట్ల షేర్ అండ్ 2.7 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. 2 days లో నైజాంలో 1.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. సీడెట్లో 38 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 కోట్లు. అండ్ టోటల్ ఆంధ్రాలో 1.63 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో 3.51 కోటి షేర్ అండ్ 6.08 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.5 కోట్లు, అంటే ఇంకా 4 కోట్లు కొట్టాలి. అండ్ కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 90 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 days లో 4.4 కోట్ల షేర్ అండ్ 8.3 కోట్ల గ్రాస్ కొట్టింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు, అంటే ఇంకా 5.6 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఇట్కి రేపటి నుండి కొంచెం బావులు చేస్తే సూపర్ హిట్ గ్యారంటీ. ఎలాగో ఇవాళ ఫస్ట్ 2 days కంటే బాగున్నాయి బుకింగ్స్. కమింగ్ టు మిరాయ్, నిన్న ఎక్సలెంట్ డే సినిమాకి అండ్ ఈ ఇయర్లో బెస్ట్ డే టు అనొచ్చు. టికెట్ రేట్స్ నార్మల్గా ఉంటే ఇది రిజల్ట్. అందరు ఇదే ఫాలో అయితే ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తాడు. అయితే నిన్న మిరాయ్ ఏకంగా తెలుగు స్టేట్స్లో 8.3 కోట్ల షేర్ అండ్ 14 కోట్ల గ్రాస్తో మీడియం రేంజ్ మూవీస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం. దీంతో 2 days లో నైజాంలో 8.4 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సీడెడ్లో 1.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. ఇంకా వైజాగ్లో 1.7 కోట్ల షేర్, ఈస్ట్లో 1.34 కోట్ల షేర్, వెస్ట్లో 70 లక్షల షేర్, గుంటూరులో 1.1 కోటి షేర్, కృష్ణాలో 1.04 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 45 లక్షల షేర్తో 2 days లో తెలుగు స్టేట్స్లో 16.63 కోట్ల షేర్ అండ్ 27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27 కోట్లు, అంటే ఇంకా 10 కోట్ల షేర్ కొట్టాలి అంతే హిట్కి. ఇవాళతో కొట్టేస్తుంది. ఇంకా కర్ణాటక అండ్ నార్త్ కలిపి 4 కోట్ల షేర్. హిందీలో కూడా బాగా పికప్ అవుతుంది. 2 crore నెట్ నిన్న అక్కడ. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. ఇంకా ఓవర్సీస్లో 6.1 కోటి షేర్తో హిట్ అయిపోయింది ఆల్రెడీ టువర్డ్స్ బ్లాక్ బస్టర్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 2 days లో 26.8 కోట్ల షేర్ అండ్ 50 కోట్ల గ్రాస్తో డే 1 కంటే ఎక్కువ కొట్టింది. చాలా అరుదుగా చూస్తుంటాం ఇలా. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు, అంటే ఇంకా 11 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. ఈ వాటితో ఇట్ ఇంకా రేపటి నుండి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. 100 crore అయితే పక్కా. కాన్ఫిడెంట్ లాక్ కర్దే. తర్వాత ఓజీ ముచ్చట. ఓజీకి కూడా సేమ్ వీరమల్లు లాగా ముందు రోజు నైట్ 9 PM ప్రీమియర్ షోస్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. చాలా థియేటర్స్లో పడబోతున్నాయి. వీరమల్లుకి రచ్చ చేశారు ఫ్యాన్స్. ఓజీకి పరిస్థితి ఎలా ఉంటుందో. నరుకుతారు, నరకేస్తారు. సినిమా ఏ మాత్రం కొంచెం బాగున్నా చొక్కాలు దించుకొని బయటకు వస్తారు. ఇక డే 1 నుండి ఊచకోత మొదలవుద్ది. అండ్ యూఎస్ఏలో ఇవాళతో $1.3 million రీచ్ అయ్యి టోటల్ నార్త్ అమెరికాలో $1.42 million కొట్టింది. స్పీడ్ పెంచాలి. కొత్త సినిమాలు అడావిడి వల్ల జంప్ తీసుకోవట్లే పెద్దగా, బట్ ఫైనల్గా 3 million టచ్ అవ్వాలి. టచ్ చేస్తేనే హైప్కి న్యాయం చేసినట్టు. చూద్దాం. కమింగ్ టు రాజాసాబ్, ప్రభాస్ అన్న బర్త్డేకి ఇంట్రో సాంగ్ రాబోతుంది. ఈ మంత్ 19th నుండి ఆ సాంగ్ ని కేరళలో షూట్ చేయబోతున్నారు. సో ఈసారి బర్త్డేకి మ్యూజికల్ ఫెస్టివల్ చూడాలి తమనన్న ఏ రేంజ్ లో దంచి కొట్టాడో అని. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు, చూసుంటే మీకేది నచ్చింది, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.